ప్రారంభిద్దాం. అయితే మహాపత్రికలో మన టాప్ న్యూస్ చూసుకుంటే తెలంగాణలో ఫ్యామిలీ రిజిస్టర్ ఒక్క రికార్డు అనేక సేవలు అని చెప్పేసి మనం ఒక టాప్ న్యూస్లో చూసుకోవచ్చు. అసలు ఇది ఏంటో చదువుదాం. తెలంగాణలో ఫ్యామిలీ రిజిస్టర్ అంట ఒక్క రికార్డు అనేక సేవలు అని చెప్పేసి మనం టాప్ న్యూస్లో కనిపిస్తూ ఉంది. అసలు ఇది ఏందనేది మనం చదువుదాం. తెలంగాణ రాష్ట్ర పౌరులకు ప్రభుత్వ సేవలు సంక్షేమ పథకాలను మరింత సులభంగా పారదర్శకంగా అందించేందుకు వీలుగా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో త్వరలోనే ఫ్యామిలీ రిజిస్టర్ అంటే కుటుంబ రికార్డు విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సర్కార్ వేగంగా అడుగులు వేస్తూ ఉంది. పౌరులందరికీ ఒకే రకమైన ప్రామాణిక కుటుంబ రికార్డును అందించడమే లక్ష్యంగా ఈ సరికొత్త వ్యవస్థను రూపకల్పన చేస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల డేటాను ప్రాతిపదికగా తీసుకొని ఈ ఫ్యామిలీ రిజిస్టర్ను ప్రభుత్వం సిద్ధం చేయనుంది. దీని ద్వారా ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల వివరాలన్నింటినీ ఒకే రిజిస్టర్లో భద్రపరుస్తారు. దీనివల్ల వివిధ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో కుటుంబ వివరాల ధృవీకరణ ప్రక్రియ చాలా సులభతరం కానుంది. అంటే ప్రతిసారి కూడా సర్టిఫికేట్లు చూపెట్టాలి, మనం అన్నిటి కూడా చూపెట్టాలి అనే అవసరం ఉండే. ఇప్పుడు ఏదైనా పథకాలు కావాలంటే అన్నీ చూపెట్టాలి అని చెప్పేసి అంటారు. కులం సర్టిఫికేట్ అంటారు, అదంటారు, ఇదంటారు, అంత ఆగమాగం అయితే పాపం టైంకు అన్నీ దొరికాయి. అయితే ఇది ఏంటంటే ఒకేసారి చేపిస్తే ఎప్పుడు ఎలాంటివి చేయించుకున్నా కూడా అది ఈజీగా అయిపోతుంది అట. ఇంకా చూస్తే అది దీని ద్వారా ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల వివరాలన్నింటినీ ఒకే రిజిస్టర్లో భద్రపరుస్తారట. ఒకే దాంట్లో ఒకే రిజిస్టర్లో అందులో వాళ్ళు భద్రపరుస్తారట. దీనివల్ల వివిధ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకున్న సమయంలో దరఖాస్తు చేసుకున్నటువంటి ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఒక ఇందిరమ్మ ఇల్లు ఉందనుకోండి, మనం దరఖాస్తు చేసుకుంటాం. అట్లా చేసుకున్న సమయంలో కుటుంబ వివరాల ధృవీకరణ ప్రక్రియ చాలా సులభతరం కానుంది, ఈజీగా అయిపోతాయట. టెన్షన్ పడే అవసరం ఉండదు. ఇప్పటికీ మా ఊళ్ళల్లో ఏదైనా పథకాలు ఉన్నాయి, దానికి అప్లై చేసుకుంటే ఆగమాగం అవుతారు జనాలు. ఏ సర్టిఫికేట్ కావాలి, ఏం పెట్టాలి, ఏది కట్టాలి, టైంకి దొరకదు. కులం సర్టిఫికేట్ ఉంటే ఇది టైంకు ఓటర్లు దొరకదు, ఓటర్ ఉంటే ఆధార్ కార్డు దొరకదు, ఆగమాగం అయిపోతారు పాపం. అట్లాంటి ఏం అవసరం లేకుండా ఈజీగా అయిపోయేటువంటి ప్రాసెస్ ఉండబోతుందట దీనివల్ల. ఈ ఫ్యామిలీ రిజిస్టర్ పేరుతోని ఇది వస్తూ ఉంది. సో ఇది ఒక్క దాంట్లో ఒక్క రిజిస్టర్లోనే మనం మొత్తం ఫ్యామిలీకి సంబంధించిన పేరు మొత్తం అందులో ఉంటాయి. అనేక సేవలు కూడా మనం వాడుకోవచ్చు. ఏ పథకం వచ్చినా కూడా దాన్ని ఒక్క రికార్డు దాంతోనే రిజిస్టర్ ఏదైతే మన పేరు ఇస్తాం కదా, దాంతోనే అన్ని సేవలు కూడా మనం చేసుకోవచ్చు ఈజీగా. 2 రోజుల్లోనే సర్టిఫికేట్ అట. ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌరులు తమకు సమీపంలోని మీ సేవా కేంద్రాల ద్వారా లేదా ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా ఈ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న కేవలం 10 దినాల్లోనే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ను జారీ చేసేలా అధికారులు ప్రత్యేక వ్యవస్థను తీసుకురానున్నారు. ప్రస్తుతం వేరువేరు ప్రభుత్వ పథకాలకు వేరువేరు ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి వస్తుంది. కానీ ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తే అన్ని రకాల ప్రభుత్వ సేవలకు సంక్షేమ పథకాల లబ్ధికి ఈ ఒకే కుటుంబ రికార్డ్ ప్రామాణికంగా మారుతుంది. దీనివల్ల ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయని ప్రభుత్వం భావిస్తుంది. త్వరలోనే ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యాలయాల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, సార్ మాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఆ బాధ మొత్తం పోతుంది. ఆ ఆఫీస్కి పోతే అక్కడికి పోతే ఆయన దగ్గర పోమంటాడు, ఆయన దగ్గర పోతే ఈయన దగ్గర పోమంటాడు. పెద్దది ప్రాసెస్ అది. పొద్దుగాల పోతే రాత్రి అయితే ఒక్కొక్కసారి కొన్ని ఆఫీసులు పోతాయి, సాయంత్రం రాక వెయిట్ చేయించుకుంటారు, ఒక్కోసారి ఆగు అని చెప్పేసి. ఈ ఫ్యామిలీ రిజిస్టర్ ఏదైతే ఉందో ఇది వస్తే మాత్రం ఏ ఇబ్బంది ఉండదు అటుగా, ఎలాంటి బాధపడే అవసరం లేదంట. నేను స్ట్రీట్ ఫైటర్ను, మాజీ మంత్రి రాజీనామా తర్వాత పార్లమెంటుకు వచ్చిన ప్రధాన్. చూద్దాం, ఏదైతే సీజేపీ ఆధ్వర్యంలో ఒక డిమాండ్ ఉండే మొన్నటి వరకు కూడా, ఏది నీట్ పేపర్ ప్రశ్న పత్రం లీకేజీని వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కొన్ని రోజుల ఉద్యమం పోరాటం తర్వాత ఎట్టకేలకు ఆయన రాజీనామా చేసిన తర్వాత నిన్న పార్లమెంటుకు వచ్చిన తర్వాత ఆయన నేను స్ట్రీట్ ఫైటర్ను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను. అసలు ఏమన్నా చూద్దాం. నీట్ పేపర్ లీకేజ్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్కు సోమవారం పార్లమెంట్లో
ఘన స్వాగతం లభించింది. చిరునవ్వుతో కారు దిగిన ధర్మేంద్ర ప్రధాన్ అందరికీ అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. పలువురు అధికార పక్ష ఎంపీలు ఆయనకు సంఘీభావం తెలుపుతూ శాల్వా కప్పి సాంప్రదాయ టోపీతో సత్కరించారు. ఎలాంటి ఆరోపణ లేకపోయినా ఒక మంత్రి స్వచ్ఛందంగా రాజీనామా చేయడం ఇదే మొదటిసారని ఒక ఎంపీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పార్లమెంటు కారిడార్లో కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ ధర్మేంద్ర ప్రధాన్ను ఉద్దేశించి అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది అని వ్యాఖ్యానించారు. దీనికి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ ఏమీ జరగలేదు, నేను వీధి పోరాటాల నుంచి వచ్చిన యోధుడిని, అంటే స్ట్రీట్ ఫైటర్ని, ఏసీ గదిలో కూర్చునే కార్యకర్తను కాదు అని కౌంటర్ ఇచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరిగిన నిరసన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ బలంగా వినిపించడంతో శనివారం ప్రధాన్ తన పదవి నుంచి తప్పుకున్నారు. దేశ వ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకోకూడదని, విద్యార్థుల భవిష్యత్తు చట్టపరమైన చిక్కులో పడకూడదన్న ఉద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన ప్రకటనలో స్పష్టం చేయడం జరిగింది. ఇంకో చాలామంది ఎంపీలు ఆయన రిసీవ్ చేసుకొని ఆయనకు చిరునవ్వుతో ఆయన స్వాగతం పలికి ఒక టోపీ పెట్టి షాల్తో సత్కరించారు. అంటే ఒక ఎంపీ అంటే ఎలాంటి తప్పు లేకపోయినా కూడా రాజీనామా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అని చెప్పేసి చాలామంది అక్కడ ఎంపీలు చెప్పడం జరిగింది. వాస్తవానికి కూడా చేసినోడు వేరే, చేపించింది మరి ఎవరో అక్కడ అధికారుల వైఫల్యం ఉంటుంది ఖచ్చితంగా. ఆ చేసినోడు వాడు ఏ ఫలాపతం చేసిండో, కానీ ఆ శాఖకు మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన పాపం రాజీనామా చేయాల్సి వచ్చింది. వాస్తవానికి కూడా ఇది నిజం, అంటే బాధ్యత వహిస్తూ చేయాల్సి వచ్చింది. అయితే జయరాం రమేష్ లోపలికి వెళ్ళిన తర్వాత పార్లమెంట్లో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పేసి కాస్త ఆయన మరి అది ఎటకారంగా అనడం, మరి ఆయనను కొంచెం కూల్ చేద్దామని అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది ప్రధాన్ లైట్ తీసుకో అని చెప్పేసి ఆ విధంగా అనడం తెలియదు. కానీ అట్లా అన్న తర్వాత నాకు ఏమైంది, ఏం కాలేదు అని చెప్పేసి చెప్పిండు. నేను ఏం జరిగింది, నాకు ఏం జరగలేదు, నేను వీధి పోరాటాల యోధుడిని, అంటే స్ట్రీట్ ఫైటర్ని, ఏసీ గదిలో కూర్చున్నటువంటి కార్యకర్తను కాదు అని చెప్పేసి ఆయన కౌంటర్ ఇచ్చిండు. సో ఇది సార్ మొత్తానికైతే రాజీనామా చేయడం అనేది కూడా ఒక మంచి అంటే ఆయన హుందాతనాన్ని కాపాడుకున్నాడు. వాస్తవంగా కూడా ఆయన హుందాతనాన్ని కాపాడుకున్నాడు ధర్మేంద్ర ప్రధాన్. జగన్తో బహిరంగ చర్చకు రెడీ, డిఎస్సిపై లోకేష్ సవాల్, జగన్కు క్రెడిట్ చోర్ డిజార్డర్ జబ్బు ఉందని ఎద్దేవా. బహిరంగ చర్చకు రెడీ ఉన్నానని చెప్పేసి లోకేష్ చెప్తా ఉన్నారు. డిఎస్సి నియామకాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ అధినేత జగన్కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. డిఎస్సి అంశంపై జగన్తో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే చర్చకు రావాలని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ కార్యకర్త సమావేశంలో పాల్గొన్న లోకేష్ జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ డిఎస్సిపై గొడ్డలిపాటి అధినేత చేస్తున్న ఆరోపణలపై చర్చకు నేను సిద్ధం. ఈ చర్చ కేవలం డిఎస్సికే పరిమితం కాదు, వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరిగిన లిక్కర్ భూ కుంభకోణాలపై